ఒకప్పుడు ప్రపంచం నిద్రిస్తున్న సమయంలో చందమామకి ఒక రహస్య తోట ఉండేది. ఆ తోటలో నక్షత్రాల్లా మెరిసే పూలు, లాలిపాటలు పాడే చెట్లు ఉండేవి. ఒక చిన్నారి పాప తార ఆకాశం వైపు చూసి అంది, "ఓ చందమామ, నీ తోటని నేను ఒక్కసారి చూస్తాను" అని. ఆమె స్వచ్ఛమైన మనసుని గుర్తించిన చందమామ ఒక చిన్న కాంతి కిరణాన్ని పంపాడు. ఆ కిరణం తారను మెల్లగా పైకి ఎత్తి చంద్రుని తోటకు తీసుకెళ్ళింది. తార అక్కడ మెరిసే పూలతో ఆడింది. వెండి సీతాకోక చిలుకతో నృత్యం చేసింది. నవ్వులతో చెట్లకు నీళ్లు పోసింది. ఉదయం దగ్గర పడుతుండగా చందమామ తారతో ఇలా అన్నాడు, తారా, ఇప్పుడు భూమికి వెళ్ళు, కానీ గుర్తుంచుకో, మనసు దయతో ఉన్నప్పుడు చంద్రుని అందం మరింత పెరుగుతోంది అని. అది విన్న తార ఇంటికి వెళ్ళి పడుకుంది. నిద్ర లేచేటప్పటికి తన దిండుపై ఒక చిన్న మెరిసే పువ్వు ఉంది. ఇందులోని నీతి ఏమిటంటే, దయ, స్వచ్ఛమైన మనసు ఉంటే ఆకాశం కూడా మన సొంతం అవుతుంది.